నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పదహారవ వసంతంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాలలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు. పరివర్తన లైఫ్ సెంటర్ చిన్నారులకు శిల్ప చారిటీస్ అండా, నిత్యావసర సరుకుల పంపిణీ. నంద్యాల రాయల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా రంజాన్ తోఫా పంపిణీ. నారీ శక్తికి నీరాజనం, నంద్యాల మున్సిపాలిటీలో మహిళా ఉద్యోగులకు ఘన సన్మానం. నంద్యాల ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో అట్టహాసంగా ఫారెస్ట్ ఫెస్టివల్. సచివాలయాల్లో సేవలు. మున్సిపాలిటీ పరిధిలోని 6 సచివాలయాల్లో అదనపు కేంద్రాల ఏర్పాటు. పాణ్యంలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం, మడమ తిప్పని పంతం, అడుగు తప్పని గమ్యం. 16వ ఏట వైఎస్ఆర్సీపీ ప్రస్థానం. ప్రజా గుండెల్లో వైఎస్ఆర్సీపీ 15 ఏళ్ల నమ్మకం, మరో పోరాటానికి సిద్ధం. వైఎస్ఆర్ ఆశయాలకు వారసుడు 15 ఏళ్ల వైఎస్ జగన్ సుదీర్ఘ రాజకీయ ప్రయాణం. కష్టాల నుంచి కోట్లాది మంది ఆశల వరకు వైఎస్ఆర్సీపీ 15 ఏళ్ల విజయగాథ. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేటితో 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగుపెడుతోంది. 2011 మార్చి 12న ఇడుపులపాయ సాక్షిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాటిన ఈ మొక్క నేడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో వేడుకలు జరుపుకుంటున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధనే లక్ష్యంగా ఓదార్పు యాత్ర ద్వారా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన జగన్ 2011లో వైఎస్ఆర్సీపీని స్థాపించారు. 15 ఏళ్ల ఈ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జననేతగా ప్రజలకు చేరువయ్యారు. నాటి నుండి సాగిన జగన్మోహన్ రెడ్డి పోరాటం అమోఘం, అనన్య సామాన్యం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర పార్టీ చరిత్రలో ఒక కీలక మలుపు. నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఆధ్వర్యంలో వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ పిపి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, ఎస్ఈసి మెంబర్ రామలింగారెడ్డి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగశెట్టి శ్రీధర్, స్టేట్ లీగల్ సెల్ అధికార ప్రతినిధి తిమ్మారెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ శశికళారెడ్డి, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, వైసీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, జిల్లా సెక్రటరీలు దేవనగర్ భాష, శివనాగిరెడ్డి, వైసీపీ జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వార్డు ఇన్ఛార్జీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అభిమానులు ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. పార్టీ కార్యాలయం ఆవరణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాను వైసీపీ నేతలు ఆవిష్కరించారు. అలాగే నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్, వైఎస్ఆర్ సర్కిల్, సాయిబాబా నగర్లోని డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు సమర్పించారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందరికీ నమస్కారం. మన యువజన శ్రామిక రైతు పార్టీ దిగ్విజయంగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగుతున్నటువంటి సందర్భంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం అనేటువంటిది ఇది ప్రపంచంలోనే ఒక గొప్ప
విప్లవం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు వరకు ఎన్నో పార్టీలు స్థాపించబడ్డాయి, కానీ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే అభివృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ ఆమోదయోగమైనటువంటి పరిపాలన అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఏర్పాటు చేయబడినటువంటి పార్టీ. అందుకే మనం 2019 నుంచి 2024 వరకు కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పేద ధనిక అనేటువంటి తేడాలు లేకుండా విద్యను, వైద్యాన్ని అందరికీ అందించినటువంటి గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. ఈ రోజు మనం 2 సంవత్సరాలైంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దార్శనికతతో ప్రజలకు మేలు జరగాలనేటువంటి ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులన్నీ కూడా ఈ రోజు కనుమరుగైపోయాయి. విద్యార్థులు చదువుకుంటుంటే వాళ్ళకి అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ లేక, ఆయన కల్పించినటువంటి ఆ భరోసా 20,000 రూపాయలు వాళ్ళకి అందక, కాలేజీలో ఫీజులు చెల్లించడానికి రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు పడుతున్నటువంటి అగచాట్లు అంతా ఇంత కాదు. ఈ రోజు రైతులైతే కనీసం వాళ్ళకు ఇస్తామన్నటువంటి ఆ 20,000 రూపాయల్లో ఒక్క విడత మాత్రమే డబ్బులు ఇచ్చి ఇంతవరకు వాళ్ళను ఏ విధంగా కూడా ఆదుకోకుండా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి వర్గం, ప్రజలంతా కూడా, పేద ప్రజలంతా కూడా ఈ రోజు ఆర్థికమైనటువంటి స్వావలంబన లేక చితికిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం యొక్క నాయకులు, వారి యొక్క అనుయాయులు, అదే విధంగా వారికి కొమ్ము కాస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా వాళ్ళను దోచుకు తినడానికి ఈ రోజు పాల్పడతా ఉన్నారు. ఈ పరిస్థితి నుంచి మళ్ళీ మనము మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మన వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కూడా మనం కష్టపడి పనిచేయాలి. ఈ 3 సంవత్సరాలు మన ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాల్గొని వాళ్ళను రాబోయేటువంటి కాలంలో మన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వచ్చి ఈ కూటమి ప్రభుత్వం యొక్క దాష్టికాన్ని మనము ఎండగట్టాలి. అందరికీ నమస్కారం. ఈ రోజు మన వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళ నాన్న ఆశయాలకు అనుగుణంగా ఆయన ఆశయ సాధనలో వైఎస్ఆర్సీపీ పార్టీ సాధించారు. తండ్రికి తగ్గ తనయుడుగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేద ప్రజల గుండెల్లో నిలిచడం జరిగింది. అలాగే ఏదైతే మాయమాటలు చేసి చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేస్తూ పూట గడుపుకుంటుంది. వీళ్ళంటిని నిలదీస్తూ మళ్ళీ మా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకునేదాకా మేము జగనన్న సైనికుల్లాగా కష్టపడి మళ్ళీ మా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలకి, నంద్యాల ప్రజలకి, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులకి, కార్యకర్తలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడము, మరి ఆయన పార్టీ ఏర్పాటు చేసినప్పుడు మరి వారి తండ్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో మరి ఆ కార్యక్రమాలన్నీ అమలు చేస్తూ, అదేవిధంగా మరికొన్ని కూడా పాదయాత్ర సందర్భంగా వచ్చిన ఆయన దృష్టికి వచ్చిన సమస్యలన్నీ క్రోడీకరించి మేనిఫెస్టో రిలీజ్ చేసి మరి 2014 ఎలక్షన్స్ ఫేస్ చేసి, అదేవిధంగా 2019లో బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసి మరి ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారము అన్ని సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగింది. మరి ఆ సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మనమందరం కూడా ఇక్కడ సమావేశం జరిగింది. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి పాదాల చెంత నుంచి ఈ పార్టీని స్థాపించారో, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్ని కష్ట నష్టాలతో మన పార్టీ ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఏర్పాటు చేసిన 5 సంవత్సరములు ఏదైతే మేనిఫెస్టో పెట్టామో అన్ని కూడా 100కి 100 భాగాలు మేనిఫెస్టోలో లేనేటి కూడా నెరవేర్చడం జరిగింది. మరి ఇప్పుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అసలుకు వాళ్ళు చెప్పే మాటలకు ప్రజలు ఏం రకంగా అర్థం చేసుకుంటున్నారు అనే పద్ధతులు లేదు. ప్రతిరోజు అబద్ధాలతో, నిత్యం అబద్ధాలతోనే పోతున్నారు. మా చేతిలో ట్యాంపరింగ్ ఉంది, మేము చేయగలుగుతాం, మళ్ళీ ప్రభుత్వం వస్తామనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. కాబట్టి మనమందరం కూడా ఏదైతే 5 సంవత్సరాలు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు,
కార్యకర్తలకు కొన్ని ఇబ్బందులు జరిగిండొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్తా ఉన్నారు, అలాంటి ఇబ్బందులు లేకుండా కార్యకర్తలు చూసుకునే బాధ్యత నేను ముందు తీసుకుంటానని. కాబట్టి ముఖ్యంగా మనమందరం ఒక సైనికుల్లాగా ముందుకు పోయి దీన్ని అడ్డుకోవాలి. దీన్ని అడ్డుకోకపోతే నెక్స్ట్ ప్రజాస్వామ్యం ఉండదు. కాబట్టి ప్రజల్లో మనకు కావాల్సినంత మద్దతు లభిస్తా ఉంది. ఈ రోజు అసలు ఎలక్షన్ పెడితే ఒక్క సీటు కూడా వాళ్ళకు రాదు అనే పరిస్థితిలో ఉంది. అలాంటి పరిస్థితి అన్ని వర్గాలు, వ్యాపారస్తులైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి, రైతులైతేనేమి, అన్ని వర్గాలు ఈ రోజు భయంకరంగా నరకం అనుభవిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వంలో. కాబట్టి ముఖ్యంగా మనమందరం కూడా వచ్చే ఎలక్షన్ లో సైనికుల్లాగా తయారై మనం ఓటు వేయడం కాదు, ఓటు వేయించుకునేదానికి బూత్ మేనేజ్మెంట్ మనం చేయాలా. ఓటు వేయించుకునేదానికి మనం అందరం ముందుకు పోవాలి. మన ఓట్లు ముఖ్యంగా చాలా మంది ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అన్ని చోట్ల ఓట్లు తీసేస్తున్నారని గొడవ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దుర్మార్గంగా తయారైంది. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ ఉంది అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉంది ఎలక్షన్ కమిషన్. కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజలందరికీ కూడా మా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మనకు తెలుసు, ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎన్నో ఒడిదుడుకులతో ఈ 16 సంవత్సరాలుగా ప్రజల మన్ననలతోనే ఈ పార్టీ నడుస్తోంది. కేవలం ప్రజల ఆశీర్వాదంతోనే ఈ పార్టీ నడుస్తోంది. ఈ పార్టీ ఒక పేదల అభ్యున్నతి కోసం, మహిళా శ్రేయస్సు కోసం, మహిళా సాధికారత కోసం, అదే విధంగా రైతుల శ్రేయస్సు కోసం, యువత కోసం, ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం స్థాపించిన ఒక మంచి పార్టీ. అందరికీ నమస్కారం. ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పటికీ మనం 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోకి అడుగుడుతాం. ఈ 16 సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు చూసాం, ఎన్నో ఇబ్బందులు చూసాం, ఎన్నో అధోగతులు, పురోగతులు రెండింటిని చూడడం జరిగింది. ఎప్పుడైనా సరే మా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి చెప్పాడంటే దాన్ని ఖచ్చితంగా అమలు చేసిన వ్యక్తి. మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా చెప్పి దాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి. పార్టీ ఆవిర్భావం అప్పుడు అప్పటి కాంగ్రెస్ నాయకులు ఎన్నో ఇబ్బందులు పెట్టడం చేసినారు. వాళ్లతో చంద్రబాబు నాయుడు వంతపాడి ఇబ్బందులు పెట్టారు. కష్టాల్లో నుంచే బయటికి వచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే భయపడే వ్యక్తి కాదు, తలవంచే వ్యక్తి కాదు, కేవలం ప్రజల కోసం ఉండే వ్యక్తి. మనకందరికీ తెలుసు, మనం ఇప్పుడు అధికారం కోల్పోవడం జరిగింది. అయినా ప్రజల ఆశీస్సులు 40% ఓటు బ్యాంక్ ఉండే ఏకైక పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో మా వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజల కోసం సిద్ధాంతాలు ఉండే వ్యక్తి తప్ప వాళ్ళ స్వార్థం కోసం సిద్ధాంతాలు వదులుకునే వ్యక్తి కాదు మా జగన్మోహన్ రెడ్డి. ఇదే కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలు చెప్పి, మాయమాటలు చెప్పి ఈరోజు ప్రజలను ఏ రకంగా మోసం చేస్తా ఉందో ప్రజలందరూ అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. మేము ఎక్కడికి వెళ్ళినా, గ్రామాలకు వెళ్ళినా, వార్డులకు వెళ్ళినా మేము పొరపాటు పడ్డాము, జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ లాభం ఇస్తాడు, ఎక్కువ ప్రయోజనం ఇస్తాడని చెప్పి నమ్మి మోసపోయినామని ఓపెన్ గా వచ్చి మాతో వాళ్ళు బాధపడడం జరుగుతాం. ఈసారి నేను మా కార్యకర్తలకందరికీ, నాయకులకందరికీ, క్యాడర్ అందరికీ చెప్పేది ఏమంటే, జగన్మోహన్ రెడ్డి ఈసారి మాతో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు లీడర్ కు, క్యాడర్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తాను, నన్ను మీరు క్యాడర్ కు చెప్పండి అని చెప్పడం జరుగుతుంది. మనకందరికి తెలుసు, జగన్ ఒక్క మాట చెప్పాడంటే అది అమలై తీరుతుంది అంతే. కాబట్టి రాబోయేది మన ప్రభుత్వం. ఈ మోసపూరితమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ పారదోలుదాం. మనమందరం సుశిక్షితుల సైనికుల లెక్క పనిచేద్దాం. అందరము కలిసి మళ్ళీ మన వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడిద్దామని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి అందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నంద్యాల పట్టణంలో శిల్ప చారిటీస్ తన సేవా గుణాన్ని చాటుకుంది. ఎస్ఆర్బిసి కాలనీలోని పరివర్తన లైఫ్ సెంటర్లో ఉన్న చిన్నారులకు అండగా నిలుస్తూ శిల్ప చారిటీస్ చైర్మన్ నాగిరి రవిసింగారెడ్డి ఆదేశాల మేరకు నిత్యావసర సరుకులను అందజేశారు. నంద్యాల పట్టణంలో శిల్ప సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఎస్ఆర్బిసి కాలనీలోని పరివర్తన లైఫ్ సెంటర్లోని చిన్నారులకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను సేవా సమితి సభ్యులు అందజేశారు.
తెలిపారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో శిల్ప చారిటీస్ ఈ సెంటర్ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. చిన్నారుల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన తోడ్పాటును అందించడంలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి దంపతులు ఎప్పుడూ ముందుంటారని నిర్వాహకులు కొనియాడుతున్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు గౌరవ శిల్పా సహకార్ చైర్మన్ అయినటువంటి శ్రీమతి శిల్పా నాగినిరెడ్డి గారు ఈరోజు పరివర్తన లైఫ్ సెంటర్లో ఉన్న పిల్లలకి ఒక నెలకు సరిపడేటువంటి నిత్యావసర సరుకులను ఇవ్వడం జరిగింది. ఇదే రీతిగా గత కొన్ని సంవత్సరాలుగా పిల్లల పట్ల అంచెలంచెలైనటువంటి ప్రేమ చూపిస్తూ పిల్లలకి ఎప్పుడు ఏం అవసరం ఉన్నా అడిగిన వెంటనే సహాయం చేస్తున్నందుకు అక్కకి దేవుడు మంచి ఆరోగ్యాలు ప్రసాదించాలని, మరి ప్రత్యేకించి పరివర్తన లైఫ్ సెంటర్ అంటే మేడంకి చాలా ఇష్టం. సో ఈ సందర్భంగా మరి ఒకసారి ఏమైనా అవసరాలు ఉన్నాయని అడిగినప్పుడు నిత్యావసర సరుకులు అవసరం అని చెప్పిన వెంటనే స్పందించినందుకు అక్కకి, మరి అలాగే రవిని కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నంద్యాల పట్టణంలోని నబీనగర్ నడిగడ్డలో ఉన్న రాయల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల యాజమాన్యం మానవత్వాన్ని చాటుకుంది. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నిరుపేదలు కూడా పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో భారీ స్థాయిలో ఈద్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధ్యక్షులు ఖాజా హుస్సేన్, డైరెక్టర్ డాక్టర్ యాకూబ్ మరియు కరెస్పాండెంట్ ఇసాక్ వలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జమాతుల్ ఉలామా వల్ ఐమా ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షులు అబ్దుల్ హాదీ హజరత్ మరియు నవభారత్ పాఠశాల కరెస్పాండెంట్ ఎస్ఎండి హుస్సేన్ హాజరయ్యారు. గత 16 ఏళ్లుగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని పాఠశాల డైరెక్టర్ డాక్టర్ యాకూబ్ ఈ సందర్భంగా తెలిపారు. మొదట్లో 50 మందితో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు 500 మందికి పైగా చేరుకోవడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. పెద్దన్న గారికి, వారి నాన్నగారికి, వారి కుటుంబ సభ్యులకి, ఇక్కడ విచ్చేసిన వారికి అందరికీ కూడా అస్సలాము అలైకుం, నమస్కారాలు. మరి ఈ రోజు మన రాయల్ హై స్కూల్ నందు మరి రంజాన్ కిట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దాదాపు 14-15 సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూగా చేస్తున్నటువంటి ప్రోగ్రాం. ప్రతి సంవత్సరం మేము వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటూనే ఉన్నాం. నిజంగా మాకు మా గురువులు చెప్పినది కానీ, హదీస్ లో ఉన్నది కానీ, ప్రపంచంలో మరి ఈ యొక్క మనకు ధర్మం ప్రకారంగా నిర్ణయించినటువంటి ఏదైతే సంపాదనలో ఇప్పుడే మన గురువు గారు కూడా చెప్పినారు, 2.5% అనేది తీసి మన గినక పేదలకు పంచినామంటే, ప్రతి ఒక్కరం చేసినామంటే ఇక ఎవరు పేదవారంటూ ఉండరు అనేది మాకు చెప్పడం జరిగింది పెద్దలు. సో వారు దాన్ని అనుసరించి ఇంకోటి ఆ విధంగా చేయడం వల్ల ఆ సంపద అనేది మరి ఎవరైతే దానాలు చేసినారో వారికి అంతకంత ఇంకా ఆ అల్లా వచ్చేసి అభివృద్ధి చేస్తాడని కూడా చెప్పడం జరుగుతుంది. సో దాన్ని అక్షరాల మన డాక్టర్ యాకూబ్ సార్ గారి ఫ్యామిలీ వచ్చేసి మరి పాటిస్తూ ఉంది. ఇది మరి వారేం రాజకీయ నాయకులు ఏం కాదు, పబ్లిసిటీ కోసమో చేసుకోవాలి, నాకు ఓట్లు రావాలి ఏదన్నా అని చెప్పి అలాంటిది కూడా కాదు. కేవలం సర్వీస్. తన తల్లిదండ్రుల నుంచి, వారి అన్న అక్క వదిన గారి నుంచి అలా వాళ్ళ ద్వారా వచ్చేసిన స్ఫూర్తిని పొందినాడు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు బాల్యం నుంచే వెళ్ళి చూసినారు కాబట్టి నాకు దేవుడు ఇప్పుడు అంతో ఎంతో కల్పించినాడు. సో నేను వచ్చేసి 10 మందికి ఉపయోగపడాలి అనేది ఒక మెయిన్ కాన్సెప్ట్ తోనే వారి యొక్క పేరు వచ్చేసి అంటే ఈ విధంగా పేదలకు వచ్చేసి సహాయం చేయడం జరుగుతుంది. ఎవరైతే సమాజంలో ఆర్థికంగా మెరుగుపడి వారు ఉంటారో వారందరూ వారి సంపాదనల నుండి జకాత్ రూపంలో తీసి నిరుపేదలందరికీ తోడ్పాటు అందించాలనేది అల్లా యొక్క ఆదేశం. అల్లా ఆదేశం ప్రకారం మేము కూడా రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరపు నుంచి దాదాపుగా 14 ఏళ్ల నుంచి ఈ రంజాన్ తోఫా అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ రంజాన్ తోఫా ఇస్తూ క్రమంగా మేము 40-50 మందితో మొదలు పెట్టుకొని ఈ రోజు మన రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 50 మంది వరకు పేదలకి, నిరుపేదలకి మరియు అవసరార్థులకి తరతర తామతమ్య భేదం లేకుండా వారందరి జీవితాల్లో పండగ యొక్క సంతోషం అల్లా వారికి కూడా పంచాలనే ఒక సదుద్దేశంతో మేము ఈ రంజాన్ తోఫా పంపిణీ చేయడం జరుగుతుంది. మా యొక్క ఈ రంజాన్
తోఫాని స్వీకరించవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ రంజాన్ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆశా గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ ఈనాటి అడ్వాన్స్ గా రంజాన్ ముబారక్ తెలియజేసుకుంటున్నా. గత 14 సంవత్సరాల నుంచి తాయరా హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ, రాయల్ స్కూల్ అవుట్ నెక్స్ట్ నారాయణ స్కూల్ ఎన్జిఓస్ కాలనీలో మా 2 పాఠశాలల తరఫున ఈద్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరుపుతున్నాము. ఈ సంవత్సరం వచ్చేసి 500 కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా పేదలను గుర్తించడంలో చిన్న లోటుపాట్లు ఉంటాయని సార్ కూడా చెప్పారు. అదే ప్రాబ్లం నేను కూడా ఇక్కడ పాఠశాల దగ్గర ఫేస్ చేశాను. కొంతమంది వెనక్కి కూడా వెళ్ళారు. సో ఎవరు కూడా అపార్థం చేసుకోకున్నట్ల మా పాఠశాల తరఫున, మా యాజమాన్యం తరఫున ఇచ్చే ఈ కిట్ ను మంచి సహృదయంతో స్వీకరించి మా అందరికి ఆశీర్వాదాలు ఇచ్చాలని, అలాగే భవిష్యత్తులో కూడా మా తాయరా హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున, రాయల్ స్కూల్ తరఫున ఇంకా ఉన్నతంగా మరీ ఎక్కువ కిట్లు ఇచ్చే విధంగా దువా చేయాలని ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ ఏట అడుగు పెడుతున్న శుభ సందర్భంగా నంద్యాల జిల్లా పాణ్యం మండల కేంద్రంలో వేడుకలు అంబరాన్నంటాయి. పార్టీ శ్రేణులు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి సంబరాల్లో పాల్గొన్నారు. ముందుగా పాణ్యం మండల కేంద్రంలోని దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలో అదనంగా ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ శేషన్న వెల్లడించారు. ఈ నెల 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ నమోదు డ్రైవ్ నిర్వహించనున్నారు. ముఖ్యంగా 0 నుండి 5 ఏళ్లలోపు చిన్నారుల కొత్త నమోదుతో పాటు 7 నుండి 15 ఏళ్ల వయస్సు గల విద్యార్థుల ఆధార్ అప్డేట్లను పూర్తిగా ఉచితంగా చేయించుకోవచ్చని కమిషనర్ తెలిపారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న కేంద్రాలకు అదనంగా మరో 6 సచివాలయాల్లో కొత్త సెంటర్లను అందుబాటులోకి తెచ్చారు. పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అందరికీ స్వచ్ఛ నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆధార్ అప్డేషన్ సెంటర్స్, ఆధార్ సెంటర్లు రెగ్యులర్గా ఏవైతే ఉన్నాయో వాటికి అదనంగా మున్సిపాలిటీ తరఫున ఒక 6 సెంటర్లను మళ్ళీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల షెడ్యూల్కు అనుగుణంగా పెట్టాం. ఈ నెల 8 నుంచి రేపటి వరకు 13 వరకు 6 సెంటర్లను అదనంగా పెట్టాం. ఈ యొక్క ఆధార్ అప్డేషన్ సెంటర్స్లలో 0 నుంచి 5 సంవత్సరాల వరకు వయసు కలిగినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ న్యూ ఎన్రోల్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదేవిధంగా 7 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకు కూడా, ఒకవేళ అవ్వకపోయినా వాళ్ళకు కూడా న్యూ ఎన్రోల్మెంట్ ఉంటుంది. అప్ టు 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు జూన్ మాసం వరకు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఈ యొక్క ఎన్రోల్మెంట్ కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత 16 టు అబోవ్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకు అది న్యూ ఎన్రోల్మెంట్ అయినా, లేకపోతే ఆల్రెడీ ఆధార్ కార్డు ఉండి వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైనా కరెక్షన్స్, నేమ్ కరెక్షన్ కానీ, అలాగే స్పెల్లింగ్ ఎర్రర్స్ కానీ, అలాగే రీప్లేస్మెంట్ ఆఫ్ ఫోటో కానీ, అడ్రస్ కానీ, ఇలాంటివి ఆధార్ సంబంధించినటువంటి ఎనీ రీప్లేస్మెంట్, కరెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ చేస్తాం. ఈ విషయాన్ని గమనించుకోవాలి. రేపటి వరకు ఇవి ఉంటాయి, సపరేట్గా ఉంటాయి. అంతేకాకుండా మళ్ళీ ఈ నెల 23 నుంచి 4 రోజులు అంటే 27వ తారీఖు వరకు మళ్ళీ అగైన్ స్పెషల్గా పెడుతున్నాం క్యాంప్స్. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సి అందరినీ కోరుతున్నాం. ముఖ్యంగా తెలుసుకోవాలంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది చాలా అవసరం. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్కీమ్స్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్కీమ్స్ ఉన్నాయి. సో తల్లికి వందనం, లేకపోతే విద్యా దీవెన లాంటి స్కీమ్స్కు ఎలిజిబిలిటీ అవ్వాలి అంటే కనుక ఈ యొక్క ఆధార్ ఎన్రోల్మెంట్ కానీ, ఆధార్ అప్డేషన్ కానీ, తప్పులు లేని ఆధార్ కార్డు కనుక ఉంటే కనుక స్కీమ్కి ఎలిజిబిలిటీ సులువుగా వస్తుంది. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించుకొని మున్సిపాలిటీ వాళ్ళు పెట్టేటువంటి స్పెషల్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో
సంబంధించి షెడ్యూల్ ఇస్తాము. ఏ వార్డులో పెడుతున్నాం ఏంటి అనేసి దాన్ని గమనించుకొని మీరు మీ యొక్క సంబంధిత అందరికీ కూడా ఆధార్ న్యూ ఎన్రోల్మెంట్ కానీ అప్డేషన్ కానీ అలాగే రీప్లేస్మెంట్ కానీ కరెక్షన్స్ కానీ క్యారీఅవుట్ చేయించుకొని శుద్ధమైనటువంటి ఆధార్ కార్డుతో ఉండాలని కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో గల ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో ఫారెస్ట్ ఫెస్టివల్ వేడుకలు ఘనంగా జరిగాయి. పర్యావరణం మరియు అడవుల ప్రాముఖ్యతను చాటి చెప్పేలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రకృతిని ప్రేమించడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం అనే ఉద్దేశంతో ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ యాజమాన్యం ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ఫారెస్ట్ ఫెస్టివల్ సందర్భంగా విద్యార్థులు అడవిలోని వివిధ జంతువుల వేషధారణలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నారులు వేసిన పులులు, సింహాలు మరియు ఇతర వన్యప్రాణుల వేషధారణలు, వారు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా అలరించాయి. హాయ్, గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో ఫారెస్ట్ ఫెస్టివల్ జరుపుకోవడం జరుగుతుంది. సో ఇట్స్ మెయిన్లీ డన్ బై అవర్ ప్రీ ప్రైమరీ కిడ్స్ అండి. సో అందరూ చాలా నీట్గా రెడీ అయిపోయి ఫారెస్ట్ థీమ్తో అండ్ దెన్ ఫారెస్ట్ రిలేటెడ్ స్కిట్స్, ఫారెస్ట్ రిలేటెడ్ డాన్సెస్, సాంగ్స్ ఇవన్నీ చాలా అద్భుతంగా చేస్తున్నారు. సో అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ లాట్ ఆఫ్ పేరెంట్స్ హియర్ టుడే అట్ అవర్ ఆడిటోరియం. The main purpose of forest festival is మనకు అడవి అండ్ గ్రీనరీ గురించి ఎంత ఇంపార్టెంట్ అనేది పిల్లలకు తెలియజేయడానికి. చాలా లెసన్స్లో, బుక్స్లో ఇవన్నీ చెప్తా ఉంటాం క్లాస్ రూమ్లో. బట్ టీచింగ్ ఇన్ క్లాస్ రూమ్ ఈజ్ వన్ థింగ్. దానికన్నా మనము బయట కూడా వీళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ వేలో హౌ ఇంపార్టెంట్ ఈజ్ హ్యావింగ్ ప్లాంట్స్, ట్రీస్ and greenery around us, and how important is wildlife especially for our ecosystem anedi chala important vallaku teliyajeyadam. So that's the main purpose and it has come up very good. We have our parents support all the time. So వీళ్ళని ఇంత అద్భుతంగా రెడీ చేసి ఇంట్లో ఇంత టైం తీసుకొని ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయించి వాళ్ళు కూడా ఉండి ఎంకరేజ్ చేయడం అనేది చాలా అమేజింగ్ థింగ్. అండ్ ఆల్ అవర్ టీచర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ సపోర్టింగ్ ఎవ్రీ ఈవెంట్ పాసిబుల్ అండ్ మేకింగ్ ఇట్ వెరీ గ్రాండ్. సో చిన్న చిన్న ఈవెంట్స్ని కూడా ఇంత గ్రాండ్గా చేయడం వెనుక చాలా కృషి ఉంది. అండ్ ఐ థ్యాంక్ ఆల్ అవర్ స్టాఫ్ అండ్ ఆల్సో అవర్ పేరెంట్స్. థ్యాంక్ యూ. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారనే ఆర్యోక్తిని నిజం చేస్తూ నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో మహిళా శక్తికి అరుదైన గౌరవం దక్కింది. మున్సిపాలిటీలో వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన మహిళా అధికారులను, సిబ్బందిని గురువారం ఘనంగా సన్మానించారు. మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. మున్సిపల్ కమిషనర్ శేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమ నిర్వహణ సాగింది. వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు మరియు మున్సిపల్ సిబ్బంది ఈ వేడుకలో పాల్గొన్నారు. 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అందరూ జరుపుకోవడం జరిగింది. ఈరోజు స్వచ్ఛ భారత్ లో భాగంగా నారీ లీగ్ అనే కార్యక్రమంతో మహిళలను గుర్తించి ఈరోజు కొందరిని సత్కరించాలి అని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నాకు తెలిసి ఇక్కడున్న ప్రతి నారి దీనికి అర్హురాలే. ఎందుకనంటే తన కుటుంబాన్ని చక్కదిద్దుకొని ఏదైతే ఇక్కడున్న మగవాళ్ళతో సమానంగా వాళ్ళతో పాటు కుటుంబాన్ని, పిల్లలను అందరినీ చక్కదిద్దుకొని మళ్ళీ వచ్చి వర్క్ చేసుకుంటున్న ఇక్కడ ప్రతి మహిళ ఒక శక్తినే. అదైతే ఖచ్చితంగా చెప్పుకోగలుగుతాను. అలాగే ఇప్పుడు కమిషనర్ గారు చెప్పిన విధంగా ప్రతి చోట, ప్రతి రంగంలో మహిళలు రాణిస్తున్నారు, ఇంకా రాణించాలి. ఇది మనకు ఊరికే రాలేదు. ఎంతో మంది మహిళలు దీనికోసం కృషి చేయడం వల్ల ఈ రోజు ఈ స్వాతంత్రాన్ని మనము అనుభవించగలుగుతున్నాం. మహిళా శక్తి ఏంటో అనేది ప్రతి రంగంలో మనం నిరూపించుకోగలుగుతున్నాం. రాబోయే కాలంలో మన ఆడపిల్లలే కాకుండా మగపిల్లలకు కానీ ఆడపిల్లల పట్ల ఎలా ఉండాలి అని చెప్పి మరి పోషిస్తే రాబోయే కాలంలో ఇంకా బాగుంటుందని ఇక్కడున్న ప్రతి తల్లిని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న మహిళలందరూ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఖచ్చితంగా ప్రతి దాంట్లో సాధించే
ఓర్పు సహనము. ఎందుకనంటే ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువు ఉంటారు అని చెప్తారు. కాబట్టి మన గౌరవం ఎక్కడా తగ్గకుండా ఫస్ట్ చూసుకోవాల్సింది మనమే. అది పిల్లల దగ్గర కానివ్వండి, భర్త దగ్గర కానివ్వండి, మనం పనిచేసే చోటు కానీ మనం ఎక్కడ మన గౌరవాన్ని తగ్గించుకోకుండా ఉంటే మనము ఎంత దూరమైనా ఏ వరకైనా సాధించగలుగుతామని ఫస్ట్ మన మీద మనం విశ్వాసం పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మనను ఇక్కడ ఎవరిని మనము ఎక్కువ తక్కువ లేదు. ప్రతి ఒక్కరము భార్యాభర్త జోడెద్దులు వంటి వాళ్ళు. అంటే కుటుంబంని ఇద్దరు కలిసి చూసుకుంటూనే అది బాగుంటుంది. ప్రతి చోట మహిళల్ని గుర్తించి గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే కాలంలో ప్రతి మహిళ ఇంకా ఉన్నత శిఖరాలకు అందించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నార్యస్తు పూజంతే రమంతే, ఎక్కడ పూజింపబడతారో దేవతలు లయం ఉంటారు. ఈరోజు మహిళా లోకాన్ని అందరినీ కూడా మనం ఈరోజు పూజిస్తున్నాం. అందువల్ల ఇక్కడ ఎవరు ఉంటారు? దేవతలు ఉంటారు. వీళ్ళందరూ కూడా దేవతలతో సమానం మనకు. సో అందులో భాగంగానే ఈరోజు నంద్యాల మున్సిపాలిటీలో ఉన్నటువంటి అందరూ లేడీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక ప్లేస్కి పిలిపించి వాళ్ళందరినీ సత్కరించేటువంటి కార్యక్రమం అవుతూ ఉంది. అందరినీ అంటే వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ ఇస్తున్నాం. సో ఎందుకు అనేటి ఇటుగా వాళ్ళు ఇచ్చినటువంటి సేవలు అలాంటివి కాబట్టి మనందరూ కూడా వాళ్ళను సత్కరించాలి, గౌరవించాలి, వాళ్ళను అభినందించాలి. రాబోయేటటువంటి కేసులు కూడా ప్రభుత్వం చెప్పినటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో స్త్రీల పట్ల మనము అన్ని విధాల సమతాభావం కలిగి ఉండాలని చెప్పేసి నారీ లీగ్ అనేటువంటి కార్యక్రమం ద్వారా చెప్పాలనేది లక్ష్యం. కాబట్టి ఈరోజు మనం వాళ్ళందరూ కూడా సత్కరించేటువంటి అవకాశం కలిగినందుకు అందరికీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పదహారవ వసంతంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాలలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు. పరివర్తన లైఫ్ సెంటర్ చిన్నారులకు శిల్ప చారిటీస్ అండా, నిత్యావసర సరుకుల పంపిణీ. నంద్యాల రాయల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా రంజాన్ తోఫా పంపిణీ. నారీ శక్తికి నీరాజనం, నంద్యాల మున్సిపాలిటీలో మహిళా ఉద్యోగులకు ఘన సన్మానం. నంద్యాల ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో అట్టహాసంగా ఫారెస్ట్ ఫెస్టివల్. సచివాలయాల్లో సేవలు. మున్సిపాలిటీ పరిధిలోని 6 సచివాలయాల్లో అదనపు కేంద్రాల ఏర్పాటు. పాణ్యంలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.